శ్రీ శక్తి ఛానల్కి స్వాగతం. యాదాద్రి సమీపంలో ఉండే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. బస్సుకు వచ్చేవారైతే భువనగిరి బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. ఆటో ఛార్జెస్ వచ్చేసి ఒకరికి 40 రూపీస్. రోడ్ అయితే అస్సలు బాగోలేదు. బస్ స్టాప్ నుండి టెంపుల్కి రావడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. టెంపుల్ కమాన్ వచ్చేసింది. ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఈ కమాన్ నుండి లోపల వరకు వెళ్ళొచ్చు. వెహికల్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. కమాన్ నుండి లోపలికి రాగానే మనము తిరుపతికి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనకి ఇక్కడ బ్రహ్మరథం కనిపిస్తుంది. బ్రహ్మరథం చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇప్పుడు అది ఆన్ చేయలేదు. కమాన్ నుండి లోపలికి వచ్చేటప్పుడు మనకు 2 దారులు కనిపిస్తాయి. ఒకటి లోపలికి రావడానికి, మరొకటి బయటకు వెళ్ళడానికి. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా భక్త జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎక్కడెక్కడి నుండో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈ వీడియోని మాత్రము ఎక్కడ స్కిప్ చేయకండి. లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా చెప్పి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, నాతో పాటు మీరు కూడా పైనకు వచ్చేసేయండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. ముందుగా స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుందాము. ఎందుకంటే మనం మెట్లకి పైనకు వెళ్ళాలంటే మన కాళ్ళకు శక్తి కావాలి కదా. ఇది వైకుంఠ ద్వారము. ఈ ద్వారం గుండా పైనకు వెళ్ళాలి. ఇక్కడ 108 మెట్లున్నాయి. మనం మెట్లెక్కి పైనకు వెళ్తుంటే మనకు దశావతారాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇది దశావతార మండపం దాటుకొని పైనకు వెళ్ళాలి. మెట్లు చాలా ఈజీగా ఉన్నాయి. కేవలం 4 ఇంచెస్ హైట్ మాత్రమే ఉన్నాయి. మెట్లెక్కుతున్నామన్న ఫీలింగ్ అయితే అసలు రాదు. చిన్నపిల్లలకి వృద్ధులకి సైతం ఈజీగా ఎక్కగలిగేలాగా ఉన్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మానేపల్లి జ్యువెలర్ వాళ్ళు కట్టించారు. 22 ఎకర్స్లో కట్టించారు టెంపుల్. మనం పైనకి రాగానే లక్ష్మీ నరసింహస్వామి, అలాగే హనుమంతుల వారు, గరుత్మంతులు వీళ్ళందరూ దర్శనమిస్తున్నారు. పైనకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మన సెల్ ఫోన్లు లగేజెస్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే దర్శనంలో ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళకి 50 రూపీస్ టికెట్ కూడా ఇస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఇది స్వామివారి రథము. దీన్ని కూడా దర్శనం చేసుకుందాము. మామూలు రోజుల్లోనే ఇంతమంది భక్తులు ఉన్నారంటే శని ఆదివారాల్లో ఇంకెంతమంది ఉంటారో నేను చెప్పనవసరం లేదు. మొబైల్ అయితే ఇక్కడి వరకేనండి. లోపలికి తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము. స్వామివారి దర్శనం అయినంత ఈజీగా ఇక్కడ గంట కొట్టడం మాత్రం అవ్వలేదు. ఈ గంట వచ్చేసి 1700 కేజీల్లో కంప్లీట్గా కంచుతో చేశారు. ఒక్కసారి గంట మోగిస్తే 2 నిమిషాల వరకు ఆ వైబ్రేషన్ అలాగే ఉంటుంది. ఇంత పెద్ద గంట ఒకటి అయోధ్యలో ఉంటే మరొకటి ఇక్కడే ఉందంట. ఇక్కడ గంట కొడితే టెంపుల్ మొత్తానికి వినిపిస్తుంది ఈ సౌండ్. ఇక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే మనము హనుమంతుల వారిని దర్శనం చేసుకోవచ్చు. హంపి రథంపై కొలువై ఉన్న హనుమంతుల వారు ఒక డిఫరెంట్ భంగిమలో మనకు దర్శనమిస్తున్నారు. హనుమంతుల వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ మధ్యనే మనం ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో ఎక్కువగా చూస్తున్న ప్లేస్ జలనారాయణుడు. ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చేసాము. మెట్లు దిగి కిందికి వస్తుండగా మనకు ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి, మరొక వైపు భూవరాహ స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. ఈ టెంపుల్కి వస్తున్న భక్త జనాలను ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్లేస్ ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి బంగారు గరుత్మంతుల వారు దర్శనం ఇస్తున్నారు. ఈ కోనేరు చుట్టూ 4 గోపురాలు నిర్మించారు. 4 గోపురాలు 4 వేదాలకు నిదర్శనం అని చెప్తున్నారు. ఇక్కడ చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఈ జలనారాయణుడు రెండవది. ఒకటి నేపాల్లో ఉంటే మరొకటి స్వర్ణగిరిలో మాత్రమే చూడొచ్చు. 4 వైపుల నుండి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే కింద నుండి ఒక ఫ్లోర్ పైనుండి కూడా స్వామివారిని చూడొచ్చు. ఈ కోనేరులో చాలామంది 1 రూపీ కాయిన్స్ వేస్తున్నారు. గుడి చుట్టూ పచ్చని ప్రకృతి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి కిందికి వెళ్ళి ఇక్కడ కాళీయ మర్దన చేస్తున్న చిన్ని కృష్ణుడు, అలాగే దీపాల స్తంభాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మొత్తానికి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.